క్రియేటివ్ కార్నర్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. బయట వర్షం విపరీతంగా పడుతుంది 3 days నుంచి. అందరూ జాగ్రత్తగా ఉండండి ఇంట్లో. ఈ కరోనా ఒకటి, అందులో ఇంకా ఈ వర్షాలు కూడా. జాగ్రత్తగా ఉండండి. సో ఈరోజు మనం చూడబోయే వీడియో ఏంటి అంటే చాక్లెట్ కేక్ అనమాట. చూస్తున్నారు కదా చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇంట్లోనే మనం చాలా ఈజీగా చాక్లెట్ కేక్ తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే హైజీన్గా అండ్ హెల్తీగా ఎలా చేసుకోవాలి కేక్ అనేది ఈరోజు మనం చూద్దామండి. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే 2 eggs కావాలి, 1/4 కప్పు ఆయిల్ అండి, నార్మల్గా మనం వాడే నూనెని, 1/2 కప్ ప్లస్ 6 tablespoon మైదా పిండి, 6 tablespoon కోకో పౌడర్, 1 కప్ షుగర్, 1 కప్ లేదా 1/2 కప్ టు 1 కప్ మిల్క్, 1 teaspoon వెనిలా ఎసెన్స్, సాల్ట్ 1/2 teaspoon బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా 1/2 teaspoon అనమాట. మనకు ఇందులో నేను ఏంటంటే హర్షీ సిరప్ యూజ్ చేస్తున్నానండి. దేనికి అంటే మనం పైన వేస్తాం కదా కవరింగ్కి, మిడిల్లో క్రీమ్ పెడతాం కదా నార్మల్గా, క్రీమ్కి బదులు నేను హర్షీ సిరప్ వాడుతున్నాను అనమాట. సో ఫస్ట్గా ఏంటంటే మనం ఫస్ట్ ఒక బగోనా కానీ కుక్కర్ కానీ ఏదైనా పెట్టుకోవాలంటే ప్రీ హీట్ చేసుకోవాలి బేకింగ్ కోసం. దాంట్లో సాల్ట్ వేసుకోవచ్చు, లేదా ఇసుక ఉంటుంది కదా సన్నని ఇసుక కూడా వేసుకోవచ్చు. దాంట్లో పైన మనం ఒక స్టాండ్ కానీ, గిన్నెలు పెట్టే స్టాండ్ కానీ, లేదా ఒక ప్లేట్ ఏదైనా ఒకటి కొంచెం ఎత్తు ఉండడానికి పెట్టుకోవాలన్నమాట. సో ఇదంటే ప్రీ హీట్ 15 minutes మనం మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి బేకింగ్ ప్రాసెస్. అంతలోపు మనం ఏం చేయాలంటే బ్యాటర్ని రెడీ చేసుకోవాలి, కేక్ బ్యాటర్ ఇలా అనేది. ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ 2 eggs అందులో వేసుకోవాలి, ఆయిల్, వెనిలా ఎసెన్స్, ఇవన్నీ లిక్విడ్వి కదా, ఫస్ట్ ఇవి వేసుకొని బీట్ చేసుకోవాలన్నమాట. ఎగ్స్ని బాగా బీట్ చేయాలి. బీటింగ్ మిషన్ ఉంటే ఓకే, లేకపోతే విస్కర్తో మనం బీట్ చేసుకోవచ్చు. బాగా ఇలా అవుతుంది బీట్ చేసిన తర్వాత. సో మనం దాంట్లో ఏంటి అంటే ఒక జాలి పెట్టుకోవాలండి, కొంచెం వెడల్పాటి జాలి చూసుకోండి. అందులో ఏంటి మైదా పిండి, కోకో పౌడర్, మళ్ళీ సాల్ట్, బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా అన్నీ వేసుకొని మనం జల్లడించుకోవాలన్నమాట. జల్లడించడం ఎందుకు అని అంటే జల్లడిస్తుంటే అదేంటి బబుల్స్ అనేది, ఎయిర్ బబుల్స్ రాకుండా ఉంటుంది కేక్లో. సో అంటే ముద్దగా లేకుండా ఫ్రీగా వస్తుంది అనమాట మనం జల్లడిస్తే. సో అది దానికోసం మనం జల్లడిస్తాం. సో జల్లడించుకొని అన్నీ వేసి మనం కలుపుకోవాలన్నమాట. లిక్విడ్ సరిపోకపోతే తర్వాత ఏంటంటే పాలు వేసుకోవాలండి. మనం పాలు ఉంచుకున్నాం కదా, 1/2 కప్ నుంచి 1 కప్ అంటే మనం చూసుకొని ఫస్ట్ అయితే ఒక 1/2 కప్ కలుపుకోవాలి. ఇవన్నీ వేసి కలిపిన తర్వాత లిక్విడ్ లాగా కొంచెం థిక్గా ఉండాలి కదా, 1/2 కప్ వేసుకొని తర్వాత చూసుకొని 1 కప్ వరకు కూడా పడుతుందా లేదా చూసుకొని షుగర్ కూడా వేసాలి. షుగర్ కూడా వేసి కలుపుకొని ఇలా అవుతుందండి లాస్ట్లో బ్యాటర్ అనేది. ఇది కన్సిస్టెన్సీ అనమాట కేక్ బ్యాటర్కి. సో అంతలోకి మనం ఏంటి అంటే ట్రే కావాలి కదా మనకి. సో ట్రేకి ఎలా డ్రెస్సింగ్ చేయడం అంటే బటర్ వాసాను నేను ఫస్ట్. బటర్ పేపర్ ఉంటే ఇట్స్ బెస్ట్, అది లేకపోతే మాత్రం ఇంట్లో వెన్న ఉంటుంది, వెన్న మొత్తం గిన్నెలకి చుట్టేసి పైనుంచి మైదా పిండి చల్లి దాన్ని ఏమంటారు కోటింగ్ ఇచ్చుకోవాలి. సో దాంట్లో మనం చేసిన బ్యాటర్ని వేసి కొద్దిసేపు కొంచెం ఇట్లా ట్యాప్ చేయాలన్నమాట. గిన్నెలకు కొంచెం లేపి కింద కొట్టాలి, కొంచెం ఇట్లా అలా అంటుంటే కదిలిస్తుంటే ఏదైనా ఎయిర్ బబుల్స్ ఉంటే వెళ్ళిపోతాయి. సో దీన్ని తీసుకెళ్ళి ఏంటంటే మనం ముందుగా ప్రీ హీట్ చేసుకున్న గిన్నె అనేది ఉంది కదా, కుక్కర్ కానీ ఇది ఏదైనా, సో దాంట్లో వెళ్ళి పెట్టేసి మనం మూత పెట్టాలండి. ఇలా మూత పెట్టిన తర్వాత ఫస్ట్ 10 minutes హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. దాని తర్వాత లో ఫ్లేమ్లో 40 to 50 minutes మనం కుక్ చేసుకోవాలి. గిన్నె పైన ఏదైనా బరువు పెట్టుకోండి, అంటే పక్క నుంచి గాలి ఇట్లా వెళ్ళకుండా. ఒకవేళ లేకపోతే మైదా పిండి పెడతాం కదా మనం దమ్ బిర్యానీకి, అలా కూడా పెట్టుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, నాకు 40 minutes తర్వాత నేను టూత్ పిక్ పెట్టి టెస్ట్ చేస్తున్నాను అయ్యిందా లేదా అని. సో చాలా క్లీన్గా వచ్చేసిందండి. సో మన కేక్ అనేది రెడీ అయిపోయింది. సో ఇది ప్లమ్ కేక్ అండి. ఇలాగే మనం డైరెక్ట్గా కూడా తినేయచ్చు. యాక్చువల్లీ ఏంటి అంటే దీనిపైన డ్రై ఫ్రూట్స్ మనం బేకింగ్కి ముందు మిక్చర్ వేసాం కదా, అందులో డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ప్లమ్ కేక్ అయిపోతుంది నార్మల్గా. ఇది మనం ఈజీగా ఇప్పుడు తినొచ్చు. కానీ ఇప్పుడు డ్రెస్సింగ్ కావాలి అంటే కొంతమంది క్రీమ్ అవన్నీ పెట్టి ఇష్టపడతారు, అది ఎక్స్ట్రా డెకరేషన్ అనమాట అంతే. యాక్చువల్లీ చాక్లెట్ కేక్ అనేది ఇలాగా తినవచ్చు డైరెక్ట్గా. సో నేనేం చేసిన అంటే ఇప్పుడు చూసారా, ఇప్పుడు ఎంత ఈజీగా వచ్చేస్తుందో, అంటే ఎంత బాగా వచ్చిందో, క్లీన్గా గిన్నెకి ఎక్కువ అంటుకోకుండా నీట్గా వచ్చేసింది. అట్లా ఉంటుంది అన్నమాట. బటర్ పేపర్ ఉన్నా లేకపోతే అది లేకపోయినా బటర్తో ఇలా చేసుకున్నా కూడా నీట్గా వచ్చేస్తుంది కేక్ అనే షేప్ కరెక్ట్గా వస్తుంది విడిపోకుండా. సో మంచిగా చూసారా ఎంత ఫ్లఫీగా బాగా వచ్చింది కేక్ అనేది, బాగా బేక్ అయిందనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి పిల్లలకి ఇంట్లోనే. పిల్లలకి చాక్లెట్ కేక్ అంటే ఎవరికైనా పిల్లలకి చాలా ఇష్టం కదా, నేనైతే చాలా ఇస్తాను. ఫస్ట్ నాకే ఇష్టం చాక్లెట్ కేక్ అంటే.
చాక్లెట్ అనేవి మా ఇంట్లో చాలా తింటారనమాట, పిల్లలైనా ఎవరైనా చాక్లెట్ ఫ్లేవర్స్. సో హర్షీ సిరప్ ఎప్పటికీ ఉంటుంది ఇంట్లో ఒక బాటిల్. అంటే నేను ఐస్ క్రీమ్స్లో లేకపోతే మిల్క్లో వేసిస్తాను అనమాట వాళ్ళకి. సో ఎక్కువ కేక్స్కి కంపల్సరీ డ్రెస్సింగ్ ఇలా చేస్తుంటాం మేము ముట్టిగైనా. సో అది మీకు చేసి చూద్దామనేసి నేను అనుకున్నాను. సో ఇలా హాఫ్లో కట్ చేసుకోవాలన్నమాట. కేక్ని హాఫ్కి కట్ చేసుకొని షుగర్ సిరప్ వేసుకోవచ్చు. అంటే వాటరు అండ్ షుగర్ని కరిగిస్తాం కదా, షుగర్ వాటర్ ఉంటుంది, అది వేసుకుంటారు. అయితే నేను ఏం చేశానంటే, ఎందుకంటే నార్మల్ ప్లమ్ కేక్ ఆల్రెడీ చాక్లెట్ ఫ్లేవర్ కాబట్టి అవసరం లేదనుకో, నేను ఏం చేస్తాను, ఓన్లీ షుగర్ సిరప్ వేసాను అంత. ఇది చాక్లెట్ సిరప్ వేసాను కోటింగ్లో. మళ్ళీ మీదికని కూడా చాక్లెట్ సిరప్తోనే నేను మొత్తం డెకరేషన్ చేశాను అనమాట. మీరు మాత్రం కావాలనుకుంటే వేసుకోవచ్చు. షుగర్ వాటర్ వేసుకుని దాన్ని తడిపిన తర్వాత క్రీమ్ పెట్టుకుంటారా, ఇలా హర్షీ సిరప్ వేసుకుంటారా, అది మీ ఇష్టం, మీ చాయిస్ అనమాట. సో అంతే అండి, ఎంతో టేస్టీ అండ్ ఎమ్మి కేక్ ఇంట్లోనే రెడీ అయిపోయిందండి. చాక్లెట్ కేక్ మా పిల్లలు అయితే అసలు ఒక్క నిమిషం కూడా ఆపకుండా నైట్ వరకు ఖతం చేసేసారు. సో అంత టేస్టీగా ఉంటుందన్నమాట. తప్పకుండా మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేసి చూడండి. ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.